అబ్బా, అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? ఇందాకే కదా పడుకున్నట్టు అనిపించింది. అప్పుడేనా? అయ్యా, ఎప్పుడన్నా ఒకరోజు మంచిగా సాటిస్ఫాక్షన్గా పడుకోవాలి. సరే సరే, పొద్దున్న అయిపోయింది. సెంచనగడేమో ఇంకా లేగలేదు. ఏంటిది? ఏదో ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు? హలో, ఎవరు మాట్లాడుతుంది? ఫ్రాంక్లినా? తమ్ముడు చెప్పు. ఏంటి ఇలా కాల్ చేసావు? అయినా మార్నింగ్ మార్నింగ్ ఏరా? విజయన్నానికి ఇది చెప్పానంటే నువ్వు ఖచ్చితంగా మస్తు ఖుషి అవుతావు. అర్థం అవుతుందా? నాకైతే ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. ఆ ఐడియా నీకు చెప్పానంటే నిజంగా నువ్వు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తావు. ఆ ఐడియా నీకు డైరెక్ట్ గా వచ్చాకనే చెప్తాను. ఫోన్ లో చెప్పేసానంటే థ్రిల్ అయితే మాత్రం నువ్వు మిస్ అయిపోతావు. ఏంట్రా తమ్ముడు నువ్వు పొద్దున్నే ఫోన్ చేసి ఇలా ట్విస్టులు పెడతావు? అసలు ఆ మ్యాటర్ ఏంటో చెప్పావంటే నేను కూడా దానికోసం ఏదోటి ఆలోచిస్తాను కదా. అదేంటో చెప్పరా ప్లీజ్. దయచేసి ఇలాంటి ట్విస్టులన్నీ పెట్టి నన్ను కంగారు పెట్టగా. అబ్బా, అంత వేగం నువ్వు అడగగానే చెప్పేస్తాను అనుకున్నావా ఏంటి? నేను అసలా చెప్పనన్నా. నేను అక్కడికి వచ్చిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటో నీకు చెప్తాను. అర్థమవుతుందా? నువ్వైతే మాత్రం రెడీగా ఉండి నన్ను పిక్ చేసుకోవడానికి. మర్చిపోయి ఇంట్లో పడుకోమాకన్నో. జాగ్రత్త. లెగిసిపోయిన తర్వాత మళ్ళీ ఎవడన్నా పడుకుంటాడా? సరే సరే, నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావో నాకైతే మాత్రం ఒకసారి మెసేజ్ చేయి. అలాగే లాస్ ఏంజల్స్ వచ్చాక కూడా ఒకసారి మెసేజ్ చేయి. అర్థమవుతుందా? నేనేలోగా వర్కౌట్ చేసుకుంటాను. మర్చిపోకరోయ్. నువ్వు మెసేజ్ చేస్తానన్నా మళ్ళీ నాకు గుర్తుంటుంది. లేదంటే ఏదో ఒక పనిలో పడి మర్చిపోతాను. ఓకేనా? సరే సరే, ఉంటా. సరే సరే, ఇప్పుడు నాకు ఆ సోదంతా వద్దు గాని అసలు నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు? ఆ బిజినెస్ ఐడియా ఏంటో నాకు మర్యాదగా చెప్పేసే, లేదా చూసుకోరో. అన్నా, నా ఐడియా విన్నావంటే నిజంగా నువ్వు బట్టలు చింపేసుకుంటావు. అర్థమవుతుందా? నేనిచ్చే ఐడియా అయితే మాత్రం నీకు చాలా బాగా నచ్చుతుంది. ఏంటంటే నా దగ్గర అయితే మాత్రం కొద్దిగా డబ్బులున్నాయి. ఆ డబ్బులతో ఇప్పుడు 3 బస్సులను అయితే గనక కొనబోతున్నాను. కానీ ఆ 3 బస్సులు కొనడానికి నువ్వే హెల్ప్ చేయాలన్నా. సరే సరే, ఇదంతా నాకు ఎందుకు గానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పంటావా? సరే, ఆ పాయింట్కి వస్తున్నాను. మరి అదేంటంటే ఇప్పుడు దాకా లాస్ సెంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి, ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి లాస్ సెంటోస్కి ఇప్పుడు బస్సులు అనేవి అవైలబుల్ గా ఉండవు కదా. నేనైతే మాత్రం ఈ 2 చోట్లకి అవైలబుల్ గా బస్సులు అయితే గనక తేబోతున్నాను. అదే కాదు, మన మోటుపతులు ఫుర్ఫురి నగర్ ఉంది కదా, అక్కడికి కూడా నేనైతే గనక ఈ బస్సుల్ని అవైలబుల్ తీసుకురాకపోతున్నాను. అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం బస్సులు 3 చోట్లకి తిరుగుతూ ఉంటాయన్నమాట. అర్థమవుతుందన్నా? అన్నా, ఎలాగన్నా సరే ఆ 3 బస్సులు చాలా తక్కువ రేటుకు కొని దాన్ని గనక మనం సక్సెస్ఫుల్ గా లీడ్ చేసామంటే ఖచ్చితంగా మనం మంచిగా డబ్బులు సంపాదించొచ్చు. బస్ జర్నీ చేయడం అంటే జనాలందరికీ చాలా ఇష్టం తెలుసా. రే తమ్ముడు, నిజంగా నీ ఐడియా నీకే వచ్చిందా? సూపర్ ఐడియా ఆలోచించావు తెలుసా. నిజంగా నువ్వు ఏ పని చేయకుండా ఇంటి దగ్గర ఉండడం కంటే ఇలా ఈ బస్సులు తిప్పావంటే నీకు బోల్డ్ అని డబ్బులు వస్తాయి. సరే సరే, మైకేల్ దగ్గరికి వెళ్దాం. ఓకే, మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ పార్క్ చేసి మైకేల్కి అయితే గనక ఫోన్ చేద్దాం. అసలు మైకేల్ ఇంటి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలుసా? మైకేల్కే ఈ బస్సు డీలర్స్ అందరూ బాగా తెలుసు. మైకేల్ తీసుకువెళ్తే ఖచ్చితంగా చాలా అంటే చాలా ప్రైస్ మనకి తగ్గుతుంది. కాబట్టి మైకేల్ అయితే గనక కాల్ చేసి బయటికి రమ్మంటాను. ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఓకే, మైకేల్ 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 ఎక్కడ బా? ఓకే, దొరికింది. ఒక్క నిమిషం రింగ్ అవుతుంది. హలో మైకేల్, మీ ఇంటి బయట ఉన్నాం. ఫాస్ట్ గా రా, నీతో మాట్లాడాల్సిన పని ఉంది. అయ్యో, ఫాస్ట్ గా రావయ్యా, బయటకు వస్తే నేను చెప్తాను ఏంటో. ఓకే ఓకే, రా ఫాస్ట్ గా. ఏమన్నాడు మామా మైకేల్ మామా? ఏమంటాడు? వస్తున్నాడంట. ఒక్క నిమిషం వెయిట్ చేయమని చెప్పాడు. మైకేల్, నీతి అయితే మాత్రం మాకు అవసరం వచ్చింది. తెలుసురా, ఈ మైకేల్ గాడితో అవసరం వస్తేనే కదా నువ్వు ఈ ఇంటి దగ్గరికి వస్తావు. లేదంటే ఫోన్ చేసి డిమాండ్లు చేస్తావు. ఏంటో చెప్పింది. సరే సరే, అదంతా పక్కకు పెట్టి గాని మా తమ్ముడు ఉన్నాడు కదా, మా తమ్ముడికి అయితే మాత్రం కొన్ని బస్సులు అయితే కావాలంట. అంటే నీకు తెలిసిన బస్సు డీలర్స్ కొంతమంది మన లాస్ సెంటర్స్ లోనే ఉన్నారని చాలా సార్లు చెప్పావు కదా. అండ్ అలాగే వాట్సాప్ లో కూడా స్టేటస్ పెట్టావు కదా మైకేల్. కొద్దిగా నువ్వు చెప్పిన డీలర్స్ తో మాట్లాడి వాళ్ళతో కొద్దిగా డిస్కౌంట్ ఇప్పించావంటే మా వాడు 3 బస్సులు కొనుక్కోవడానికి ప్లానింగ్ చేస్తున్నాడు. ప్లీజ్ మైకేల్, దయచేసి నువ్వైతే మాత్రం చాలా తక్కువ రేటుకి బెస్ట్ రేటుకి ఇప్పిస్తావనే నేను వెండి ఇక్కడికి తీసుకుని వచ్చా. ఏంట్రా 3 బస్సులా? 3 బస్సులతో ఏం చేసుకుంటారా నాయనా? అయినా ఇప్పుడు 3 బస్సులు కొనేసి వీడి గనక ఇంట్లో దాచుకుని పూజిస్తాడా ఏంటి? ఏంటి మైకేల్, ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు అడుగుతానే ఉంటావు. మేము చెప్తుందేంటి, నువ్వు చేస్తుందేంటి? మేము ఆ డీలర్స్ దగ్గర తీసుకువెళ్ళమని అడిగితే 3 బస్సులు ఏం చేస్తాడు, పూజిస్తాడా అంటున్నావు. ఏదో ఒకటి చేసుకుంటాలే. నువ్వు ముందు డీలర్స్ దగ్గర తీసుకువెళ్ళి మాకు మంచి రేటుకి బస్సులు ఇప్పిస్తావా లేదా? వాడి మాటలు వదిలేసా మైకేల్, కానీ నువ్వైతే మాత్రం మంచి రేటుకి బస్సులు ఇప్పిస్తావని మా తమ్ముడిని ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఏదో ఒక నువ్వు అక్కడ తీసుకెళ్లి మంచి ప్రైజ్ కి బస్సులు ఇప్పించు. సరే సరే, ఇప్పించినంటే నన్ను కొట్టేసేలాగున్నారు. పదండి బయలుదేరదాం. ఎందుకే బస్సులు ఎందుకు నాకు చెప్తారా చెప్పరా? పాపం చెప్పకపోతే మైకేల్ మామ ఏదో ఫీల్ అయిపోయేలాగున్నాడు. మైకేల్ మామ, నేను చెప్తాను కదా, నువ్వేం బాధపడమాక.
అసలు ఎందుకంటే బస్సులు మన లాస్ శాంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి ఇప్పుడు దాకా ఒక్క బస్సు కూడా లేదు కదా. అండ్ అలాగే మన లాస్ శాంటోస్ నుంచి ఫుర్ఫురి నగర్ అండ్ అలాగే మోటు పతులు ఇంటి దగ్గరికి కూడా ఒక్క బస్సు కూడా లేదు. అందుకోసమే మన ఫ్రాంక్లిన్ మామ ఏం ప్లాన్ చేశాడు అనుకుంటున్నావు? ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బస్సులు రొటేట్ చేసుకుంటూ డబ్బులు సంపాదిద్దాం కదా అనేసి ప్లాన్ అయితే గనక వేశాడు. అందుకోసమే బస్సులు తీసుకుందాం అనేసి డిసైడ్ అయ్యి లాస్ సెంటర్స్ కి పొద్దున్నే బయలుదేరిపోయి వచ్చేసాడు. ఓహో అలాగా. బిజినెస్ ఐడియా అయితే మాత్రం చాలా బాగుంది. అదేదో ముందే చెప్పొచ్చు కదా, డైరెక్ట్ గా ఎక్కడికే వచ్చేద్ది, ఇంత టైం వేస్ట్ అవ్వకుండా. అదేవి చెప్పకుండా మీరైతే మాత్రం ఇలాగ ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉంటారు. సరే సరే, నాకు తెలిసిన డీలర్ ఈయనతోనే మాట్లాడి మనం చాలా తక్కువ రేటుకి బస్సులు తీసుకోవచ్చు. అదే రమేష్ గారు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, చాలా తక్కువ రేటుకి బస్సులు కావాలి, 3 బస్సులు తీసుకుంటారనేసి. ఇదిగో మా ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చాను. మా వాడైతే గనక 3 బస్సులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు మీ దగ్గర మంచి ప్రైస్ కి ఏమేం బస్సులు వస్తున్నాయో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేశారంటే సరిపోతుంది. మీరు ఒక్క మాట ముందే ఫోన్ చేసుంటే ఈ పాటికి సిద్ధంగా మనుషులు పెట్టేవాళ్ళు కదా మైకేల్ గారు. సరే సరే, ఇదిగోండి ఈ బస్సు చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా ఖరీదు ఎక్కువ, కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. దీనికి మీరు పెట్రోల్ అవి కొట్టించక్కర్లేదు. ఈ బస్సు అయితే మాత్రం నాన్ పొల్యూషన్, ఎక్కడ మీకు పొల్యూషన్ అనేదే రాదు. కాబట్టి ఈ బస్సు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే గనక చెప్పండి, మన రేట్లో కొద్దిగా తగ్గించైతే గనక ఇస్తాను. అండ్ అలాగే మీకు ఇంకొక బస్సు అయితే గనక చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇది చూశారు కదా, ఇది అల్ట్రా లగ్జరీ ప్రీమియం బస్సు అన్నమాట. ఈ బస్సును కూడా మీరు తీసుకొని జాగ్రత్తగా వాడుకోవచ్చు. కానీ ఇది కొద్దిగా డీజిల్ అంటే పెట్రోల్ వెహికల్ అన్నమాట. కానీ ఇది కొద్దిగా మీకు ఇంజన్ అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. కొద్దిగా మంచిగా చూసుకుని నడుపుకుంటే సరిపోతుంది. ఈ వెహికల్ కూడా సేమ్ అంతే, ఇది కూడా కొద్దిగా బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ తిరగడానికి ఈ బస్సు అయితే గనక చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ బస్సు కోసం చెప్పుకోవాలనుకుంటే ఇది సిఎన్జి మీద నడుస్తుంది. కాబట్టి మీకైతే మాత్రం చాలా అంటే చాలా తక్కువ రేటుకే పడుతుంది పెట్రోల్ కంటే. ఇదిగోండి, ఇది కూడా సేమ్ బస్సే, దానికి సంబంధించిందే, కాకపోతే కొద్దిగా కలర్స్ ఉండలేక కొద్దిగా ఫ్యూచర్స్ చేంజ్ అవుతాయి. మీరు ఇందాక చూసిన బస్సుల మీద ఈ బస్సుల్లో ఫ్యూచర్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరైతే గనక ఫస్ట్ బస్సుకి స్టిక్ అవడమే చాలా అంటే చాలా మంచిది. ఈ మిగతా 2 బస్సులు కూడా చూడండి. ఈ బస్సులు నన్ను అడిగితే గనక నేను తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే మైకేల్ నా ఫ్రెండ్ కాబట్టి నేను ఎప్పుడైనా సరే మంచిగానే రికమెండ్ చేస్తాను. ఆ ఫస్ట్ కనిపిస్తున్న 3 బస్సులు తీసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి గిట్టుబాటు జరుగుతుంది. కాబట్టి మీరైతే మాత్రం ఫస్ట్ 3 బస్సులు తీసుకోండి, ఓకేనా? మైకేల్, ఆయనైతే మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఫస్ట్ 3 బస్సులు తీసుకుంటే మనమైతే మాత్రం చాలా ప్లస్ పాయింట్ అవుతాం. కాబట్టి ఒకటేమో సిఎన్జి వెహికల్, ఇంకొకటి వచ్చేసి అల్ట్రా లగ్జరీ ప్రీమియం బస్, అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి పెట్రోల్ వేరియంట్, అండ్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ గా మనకు మిగిలింది ఎలక్ట్రికల్ వెహికల్. కాబట్టి ఈ 3 బస్సుల్లో ఏది బస్సు తీసుకున్నా సరే మనం ఖచ్చితంగా బాగుంటుంది. కానీ నేనైతే మాత్రం 3 బస్సులు తీసుకోవాలనుకుంటున్నాను. పైగా నాకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరూ తిరిగేలాగైతే గనక ఉంది. కానీ అల్ట్రా లగ్జరీ ప్రీమియం బస్ చూసారా ఎంత బాగుందో. కానీ దీన్ని కొద్దిగా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. అండ్ అలాగే ఈ రెడ్ కలర్ వెహికల్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి సిఎన్జి వెహికల్ అని చెప్పారు కదా. ఎస్, ఇదైతే గనక సిఎన్జి వెహికల్. మనకైతే గనక కొద్దిగా పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఈ వెహికల్ వాడుకుంటే ఖచ్చితంగా మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి అయితే గనక వస్తుంది. ఓకే, నాకైతే 3 బస్సులు నచ్చినాయి. ఈ 3 బస్సులు అయితే గనక నేను తీసుకోవాలనుకుంటున్నాను. ప్రైస్ ఎంతో కనుక్కుంటే నేను ఆ ప్రైస్ పే చేసి వెంటనే ఇక్కడ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళిపోతాను. ఓకే గాయస్, మా తమ్ముడైతే గనక చాలా మంచి ధరకే కార్లు కొనేశాడు. కానీ వాడైతే గనక నాకు ఐరన్ మ్యాన్ అండ్ అలాగే మోటు పత్రో వాళ్ళందరికీ చెప్పు బస్ జర్నీ అయితే గనక చేద్దామన్నాడు. అంటే ఎవరినో ఎక్కించుకొని ఫస్ట్ బస్ జర్నీ చేసాకంటే మనమందరం కలిపి ఫస్ట్ బస్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే గనక చెప్పాడు. అందుకోసమే నేనైతే గనక ఐరన్ మ్యాన్ వాళ్ళ దగ్గరికి అయితే గనక వచ్చాను చెప్పడానికి. ఓకే రే సించాన్, వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలీదు. అయినా ఎంత పెద్ద బంగ్లాలో వెతకాలంటే చాలా కష్టం అవుతుంది. నువ్వు ఒక్కడే ఒక వైపు వెళ్ళి వెతుకు, నేను ఈ లోపలికి వెళ్ళి ఎక్కడున్నారో చూస్తాను. సరే సరే, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను, నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి అటువైపు వెతుకు. సరే సరే, వెతుకు. ఓకే, మనమైతే కనుక వెళ్ళి ఎక్కడున్నారో ఫాస్ట్ గా వెళ్ళి వెతకాలి. ఐరన్ మ్యాన్, హల్క్ ఎక్కడికి వెళ్ళారు? ఐరన్ మ్యాన్, స్పైడే ఎక్కడున్నారు? అబ్బా, వీళ్ళొకరు సరైన సమయానికి ఇంట్లో ఉండరు, ఇక్కడ ఉండరు, ఎక్కడ ఉండరు. సరే, ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏమన్నా ఉన్నారేమో చూద్దాం. ఆగండి, ఈ డోర్ల నుంచి బయటికి వెళ్ళడానికి అవ్వదు. అరే, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా లేరు. ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళైతే గనక. సరే సరే, ఒక్క నిమిషం మనం బయటికి వెళ్ళి బయట ఏమన్నా ఉన్నారేమో చూద్దాం. ఈ లోపలైతే గనక లేరు కదా వీళ్ళు. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయారు? అబ్బా, హల్క్ ఎక్కడున్నావు? ఫ్లాష్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళారబ్బా? అయ్యో, కరెక్ట్ టైంకి ఎవరు లేరు. రే స్పైడర్ మ్యాన్, నువ్వన్నా సరే ఎక్కడున్నావురా? పలికి చావండి ఎవరన్నా సరే. అబ్బా, ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు?
ఏంటి గాయస్ కరెక్ట్ సమయానికి వెళ్ళలేరు. వీళ్ళకేమో ఇప్పుడు చెప్పకపోతే రేపైతే గనక రాలేరు. ఒక్క నిమిషం ఆగండి. ఇచ్చడి నుంచి సంథింగ్ ఏదో మ్యూజిక్ వస్తుంది. ఓకే. నుంచి ఏదో పాటలు పాడుతున్నట్టు వస్తుంది. అది స్పైడర్ మ్యాన్ గొంతులా కనిపించింది. ఒక్క నిమిషం ఆగండి, వెళ్ళి చూద్దాం. ఓకే, ఇటువైపు నుంచే ఇక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడే ఉన్నాడు స్పైడర్ మ్యాన్. చూడండి అసలు ఏం చేస్తున్నాడో. పాటలు పాడుతున్నాడు పాపం, ఎవరి కోసమో. మొన్న కనిపించావు, మై మరచిపోయాను, అందాలతో నన్ను తొట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ కొనలేక ఎంతెంతో వెతికానో, కాలమే వృధా ఆయనే, పరువాలని వెన్నెలా పరువైన నా వేదన. స్పైడర్ మ్యాన్ కి చిన్న మెదడు చిదిగినట్టుకుంది. ఈ మధ్యన ఏం చేస్తున్నాడో వీడికే తెలియడం లేదు. అరే స్పైడీ, స్పైడీ, అరే బాబు ఇటువైపు వెనక్కి తిరిగి చూడరా, ఎవరొచ్చారో. రే, ఏం చేస్తున్నావురా నువ్వు? ఏంటి విజయ్ అన్న సడన్ గా అలాగొచ్చి సర్ప్రైజ్ ఇస్తావు? పాట పాడుకుంటూ మంచిగా వైబ్ అవుతున్నానా ఏంటి? సడన్ గా వచ్చేస్తావు. అయినా సరే నీకు కొద్దిగానా సరే పిలిచి రావాలని తెలీదా? మొత్తం నా పాట అంతా వినేసావా ఏంటి? బాబు నీ పాట ఏం వెళ్ళదు గానీ నువ్వేం కంగారు పడక. అదంతా కాదురా స్పైడీ. మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు ఫ్రాంక్లిన్ ఉన్నాడు కదా, వాడైతే గనక రేపటి నుంచి మన లాస్ శాంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అండ్ అలాగే ఫుర్ఫురి నగర్కి బస్సులు అయితే గనక ఓపెన్ చేస్తున్నాడు. వాడు ఇనాగ్రల్ రన్ లో మనల్ని ఎక్కించుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. అందుకోసమే నేను మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఐరన్ మ్యాన్ వాళ్ళకి కూడా చెప్పంటేనే నీ దగ్గరికి వచ్చా. సరే సరే, టోనీ స్టార్కి వచ్చిన తర్వాత వెంటనే విషయం చెప్పు, అర్థమవుతుందా? మర్చిపోమాక. ఓకే, స్పైడీకి అయితే చెప్పేశాం. ఇంకా మోటు పతులకి అయితే చెప్పాలి. మీ అందరికి డౌట్ రావచ్చు, మోటు పతులు ఫుర్ఫురి నగర్ లో ఉండాలి కదా, కాకపోతే లాస్ శాంటోస్ లో ఎందుకున్నారనేసి. వాళ్ళైతే గనక ఉద్యోగం చేయడానికి అనేసి లాస్ శాంటోస్ కి అయితే వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. రేసించాను రారా ఫాస్ట్ గా. వెంటనే మనం మోటు పతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా చెప్పేసేవాలి. ఈ స్పైడీకి చెప్పాను, ఎందుకు ఐరన్ మ్యాన్ చెప్తాడో చెప్పడానికి చిన్న డౌట్ గా ఉంది నాకు. నాకు తెలిసి ఖచ్చితంగా చెప్తాడేమో అనిపిస్తుంది. అయినా సరే మనం ఒకసారి కాల్ చేసి ఐరన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఎప్పుడు ఎలాగుంటాడో వారికే తెలియదు కదా. సరే సరే, ఫాస్ట్ గా పని మోటు వాళ్ళ ఇంటికి వెళ్లి మోటికి కూడా చెప్పేసేయాలి. ఏమిట్రా ఈ టైంలో ఇలా వచ్చారో ఏంటో చెప్పండి. ఏ మోటు గడితో ఏం అవసరం వచ్చిందో మీకు? మోటు బాబాయ్, నీతో అయితే మాత్రం మాకు ఎటువంటి అవసరం రాలేదు, కానీ రేపటి నుంచి మాతో నీకు అవసరం వస్తుందని చెప్పడానికి అయితే గనక వచ్చాను. సరే, ఇదంతా పక్కన పెట్టు. మా తమ్ముడైతే గనక కొత్త బస్సులు అయితే కొన్నాడు. వాడు లాస్ శాంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి, ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి ఫుర్ఫురి నగర్కి అయితే గనక బస్సులు అయితే గనక స్టార్ట్ చేస్తున్నాడు. ఇనాగ్రల్ రన్ లో మనల్ని తీసుకువెళ్దామంటేనే నేను మీ అందరికి చెప్పడానికి వచ్చాను. ఎలాగో ఫుర్ఫురి నగర్ వెళ్తున్నాం కదా, నీకు కూడా ఇష్టం కదా అని చెప్పేసి చెప్పడానికి వచ్చాను. రావా? ఏంట్రా అంటున్నావా? ఫుర్ఫురి నగర్కి వెళ్తుంటా నేను ఎందుకు రాకుండా ఉంటాను? మా ఊరంటే నాకు చాలా ఇష్టం. ఏదో వర్క్ వల్ల ఇక్కడే ఉండిపోతున్నాను. మీరు వెళ్ళండి, నేను ఖచ్చితంగా వస్తాను రా. నన్ను తీసుకెళ్లకుండా ఫుర్ఫురి నగర్ వెళ్ళిపోతారంట. సరే సరే, రేపు మార్నింగ్ రెడీగా ఉండు, ఓకేనా? ఓకే, మనమైతే వీళ్ళకి చెప్పేశాం. లొకేషన్ పిడేస్తే రేపు మార్నింగ్ ఎక్కడికి రావాలో వాళ్ళైతే గనక అక్కడికి వచ్చేస్తారు. అమ్మయ్యా గాయస్, ఐరన్ మ్యాన్ వాళ్ళకి కూడా చెప్పేశాం అండ్ అలాగే మోటు పతులు వాళ్ళకి కూడా చెప్పేశాం. ఇంకా నీట్ గా ఇంటికి వెళ్లి మనం కూడా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగే లెగిద్దాం. యా, ఇదేంటి మామా పొద్దున్న చేసిన ఎక్సర్సైజ్ సాయంకాలం చేస్తున్నావు? అయినా ఈ రోజు మార్నింగే ఎక్సర్సైజ్ చేసావు కదా, మళ్ళీ ఏమైంది? సాయంకాలం కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఈ మధ్యన నువ్వు బుద్ధిగా ఏం చేస్తున్నావో నీకన్నా అర్థం అవుతుందో లేదో. నాకు అర్థమవుతుంది గానీ నువ్వేం కంగారు పడక. రేపు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి అవ్వదు కదా, అందుకోసమే రేపు మార్నింగ్ ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడే చేసేస్తున్నాను. అర్థమైందా? ఓకే గాయస్, మనమైతే మాత్రం మన తమ్ముడు చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. నార్మల్ గా రేపు ఎవరన్నా సరే లాస్ శాంటోస్ నుంచి ఫుర్ఫురి నగర్ వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి బస్సు అయితే గనక ఎక్కాలి. మా వాడు స్టాప్ వచ్చేసి ఇక్కడే పెట్టాడు. ఒకవేళ ఎవరన్నా ఇండియన్ డ్రైవింగ్ 3D గానీ అండ్ అలాగే ఫుర్ఫురి నగర్ గానీ వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరు ఈ లొకేషన్ కి వచ్చేసి ఇక్కడ నిలబడితే రోజు మార్నింగ్ ఈ టైంకే బస్సు వస్తుంది. అర్థమైందా? ఎస్, మనమైతే మాత్రం విజయన్నాళ్ళున్న ప్లేస్ కి అయితే కనుక వచ్చేసాం. ఓకే గాయ్స్, ప్రతి ఒక్కరు ఎవరన్నా సరే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చే నిలబడండి. అర్థమవుతుందా? మన బస్సు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని పిక్ చేసుకుంటుంది. మన వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఐరన్ మ్యాన్ వాళ్ళు కూడా వచ్చారండి, అలాగే మోటు పతులు. ఓయ్, మర్చిపోయాను, డోరీమాన్ కూడా తీసుకొచ్చారా? సూపర్. నిజంగా నేను డోరీమాన్ కోసం చెప్పడం మర్చిపోయాను. అబ్బా పర్లేదులే, వీళ్ళైతే డోరీమాన్ ని తీసుకొచ్చారు కదా. విజయ్ అన్న, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఫుర్ఫురి నగర్ అండ్ అలాగే లాస్ శాంటోస్ నుంచి అండ్ అలాగే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళడానికి. ఓకే, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం ముందుగా వచ్చేసి ఫుర్ఫురి నగర్ అయితే కనుక వెళ్తున్నాం. దాని తర్వాత ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్తున్నాం. అర్థమైందా? ఓకే ఓకే,
రండి వచ్చి అందరూ ఫాస్ట్ గా బస్సు ఎక్కారంటే ఇక మనం బయలుదేరదాం. యాహూ ఫైనల్ గా బస్ అయితే బయలుదేరిపోయింది. పుర్పురి నగర్ వెళ్ళి అక్కడి నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే గనక ఈ బస్ అయితే వెళ్ళబోతుంది. గాయస్ మీ అందరికీ ఈ వీడియో అయితే గనక నచ్చుతుంది. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుందా? పుర్పురి నగర్ ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మోటు మాయా నువ్వే చెప్పొకసారి పుర్పురి నగర్ ఎలా ఉంటుందో. చెప్తాను. మా ఫుర్ఫురి నగర్ కోసం నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు జట. మా ఫుర్ఫురి నగర్ ఎంత అందంగా ఉంటుందంటే మీరు చూసారనుకో ఇంకా లాస్ ఏంజల్స్ కి రావద్దంటారు. ఆ ఇండియన్ డ్రైవింగ్ 3D కూడా ఏం పనికిరాదు తెలుసా. ఫుర్ఫురి నగర్ అంత అందంగా ఉంటుందా. మీ అందరికీ ఫుర్ఫురి నగర్ వెళ్ళిన తర్వాత మా ఇల్లు అండలాగా మేము కూర్చుండే ఈదులు కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఉండండి, గెలిపోకండి, అర్థమవుతుందా? ఫుర్ఫురి నగర్ అంత అందమైన నగరం ఇంకా ఎక్కడ ఉండదో. మీరు ఇప్పుడు దాకా చూడక మీకు అలా అనిపించచ్చు గానే ఫుర్ఫురి నగర్ అంటే వామ్మోయ్ ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ డోరీమాన్ గారు చాలా సార్లు నన్ను ఫుర్ఫురి నగర్ తీసుకెళ్ళమని అడిగాడు, కానీ ఇప్పుడు దాకా విన్ను తీసుకెళ్ళలేకపోయాను. ఈ రోజు విజయ్ దయ వల్ల ఫుర్ఫురి నగర్ వెళ్తున్నాం. మోటు మావేని ఎప్పటి నుంచో ఫుర్ఫురి నగర్ తీసుకువెళ్ళమని అడుగుతున్నాను, కానీ ఇన్ని రోజులకి ఫుర్ఫురి నగర్ వెళ్ళబోతున్నాం. ఈ లాస్ శాంటోస్ లోనే ఉండి ఉండి నాకు చాలా రోజుల నుంచి బోర్ కొట్టేసింది. సించానా నీకెలాగుందిరా ఫుర్ఫురి నగర్ వెళ్తుంటే? పర్లేదులేరా, ఇప్పుడు ఏమైందా? మీ విజయ మామయ్య దగ్గరుండి ఫుర్ఫురి నగర్ తీసుకెళ్తుండో, అదే కాకుండా ఇండియన్ డ్రైవింగ్ 3D కూడా తీసుకెళ్తున్నాడు. అందరూ ఒకసారిగా ఓ వేసుకోండి. అదే ఫుర్ఫురి నగర్ వెళ్తున్నాం అంటే ఆ మాత్రం జోష్ ఉండాలి. ఏమనుకుంటున్నారు? మోటు మీ పురిఫురి నగరే బాగుంటుందిరా, చాలా గ్రీనరీగా ఉంటుంది. నేను కూడా ఒప్పుకుంటున్నాను. అన్ని సార్లు మా ఊరే బాగుంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు, అర్థమైందా? సరే సరే, లాస్ శాంటోస్ కూడా ఎంత అందంగా ఉంటుందో నేనైతే గనుక ఇప్పుడు వీళ్ళందరికీ చూపించబోతున్నాను. గాయస్ ఎప్పుడైనా సరే మీరు ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఎదురైతే మాత్రం మా తమ్ముడు చూసారా ఎంత బాగా డ్రైవింగ్ చేస్తున్నాడో. చూడండి ఈ బ్రిడ్జ్ మీద వెళ్తూ అలా ఆ బీచ్ ని వైబ్ అవుతుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అరే మోటు నీకొక విషయం చెప్పనా? లాస్ శాంటోస్ అందాలు లాస్ శాంటోస్లే, ఫుర్ఫురి నగర్ అందాలు ఫుర్ఫురి నగర్వే, అండ్ అలాగే ఇండియన్ డ్రైవింగ్ 3D అందాలు ఇండియన్ డ్రైవింగ్ 3Dయే. దేని అందాలు దేనికి రావరా, అర్థమవుతుందా? నువ్వు ఉన్నట్టు నేనుండను, నేనున్నట్టు నువ్వు ఉండవు. కాబట్టి ఏది ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అదిగోండ్రా చూడండి, ఫుర్ఫురి నగర్ వచ్చేసాం. గాయ్స్ మొత్తం అందరూ చూస్తున్నారా? ఫుర్ఫురి నగర్ వచ్చేసాం. నా ఫుర్ఫురి నగర్ చూడగానే నాకు కంటిలోంచి నీళ్లు కారిపోతున్నాయి. రేపతిలో ఫుర్ఫురి నగర్ వచ్చేసాం. నాకైతే మాత్రం మా ఫుర్ఫురి నగర్ లోనే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ మా సార్ని ఒక్కరోజే లీవ్ అడిగి వచ్చానే. పర్లేదులే, ఈ రోజే మా ఫుర్ఫురి నగర్ చాలా అంటే చాలా బాగా చూసుకుని వెళ్ళిపోవాలి. ఫుర్ఫురి నగర్ లోకి ఫాస్ట్ గా తీసుకెళ్ళరా. ఏం చేసావురా, ఇక్కడే ఆపేసినావో? పోనే పోనే, ఫుర్ఫురి నగర్ లోకి ఫాస్ట్ గా పోనే. అమ్మయ్యా, మీ అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి. మోటు నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను రా. ఇది మీ ఊరు కదా, మాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు అన్నట్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే చెప్తానంటున్నావు. ఓకే ఓకే, ఇక నేను మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది, కానీ ఇక్కడి నుంచి నువ్వైతే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయి. మా ఫుర్ఫురి నగర్ ఎంత అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు మేము ఒక్క పెట్రోల్ వెహికల్ కూడా వాడలేదు, ఎలక్ట్రికల్ వెహికల్ వాడతాం. ఇదిగోండా చూసారా పైన వెల్కమ్ ఫుర్ఫురి నగర్ అయితే గనక ఉందా. మీ అందరికీ ఫుర్ఫురి నగర్ ఖచ్చితంగా నచ్చుతుందా? మళ్ళీ ఒకసారి ముందు నుంచి జాగ్రత్తగా చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా మా ఫుర్ఫురి నగర్ లో ఇల్లులు ఎలాగున్నాయో? ఇదిగోండా ఇది కనబడుతుందా? ఇది వచ్చేసి స్కూలు. మా లాస్ శాంటోస్ కంటే ఇక్కడ చాలా పెద్దది స్కూల్ అయితే గనక. అదే కాదు, ఒక్కసారి మీకు మొత్తం తిప్పి చూపించానంటే ఇంకా అందరూ ఫుర్ఫురి నగర్ లోనే ఉండిపోండ్రా బాబు, ఎల్లకంట అంటారా. అర్థమైందా? ఆగో, నేను మొత్తం అందరికీ అర్థమయ్యేటట్టు చూపిస్తాను కదా, ఎందుకని బస్సు ఆపేశావు? మోటు బస్సులను చూపిస్తే ఏం బాగుంటుందో చెప్పు. ఒక్కసారి మొత్తం అంతా నడుచుకుని తిప్పుదో చూపించావంటే చాలా బాగుంటుంది. మాకు కూడా బాగా అర్థమవుతుంది. పద పద, నువ్వు ముందు వెళ్తూ మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అయ్యో అంతకు ఆపేవా బస్సు? నీ మీద అనవసరంగా నేను తప్పుగా అనుకున్నాను. ఇదిగోండా ఇవన్నీ చూసారా మా ఊర్లో ఉన్న షాపులో. రే సించాన్ చూడు, మొత్తం అంతా జాగ్రత్తగా చూడు. డోరేమోన్ నువ్వు కూడా అడిగో కదా. ఇదిగోరా, సాయంకాలం నేను పత్తులుగాడు ఇక్కడికే వచ్చి టీ తాగుతూ ఉంటాం. ఏమనుకుంటున్నారో?
చూసారా ఈ ప్రదర్శనలన్నీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా మా పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఈ రోజున మేము లాస్ శాంటోస్ లో ఉండాల్సి వస్తుందా? సరే సరే, మొత్తం అంతా మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుందా? రా, మా దగ్గర అయితే మాత్రం ఇల్లులు చాలా బాగుంటాయి, పచ్చదనంతో నిండిపోతుంది. మీకు కూడా ఇటువంటి ఇల్లులు అంటే చాలా ఇష్టమని నాకు కూడా తెలుసు. ఇదిగో మా ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్. రా, యాడికెళ్ళిపోయారా మీరు? రండి రండి రండి. ఈ మోటుగాడి ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ చూడడం లేదా? పతులుగాడు వస్తున్నాడు, మిగతా వాళ్ళు ఏరో వెనకతలు వస్తున్నారా? సరే సరే, చూసారా మా ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఎంత బాగుందో? మీరు లాస్ ఏంజల్స్ లో పోలీస్ స్టేషన్ చూసి ఉంటారు, కానీ పొరిఫొరి నగర్ లో పోలీస్ స్టేషన్ అంటే ఏట అనుకుంటున్నారు? ఏట చాలా బాగుంటుంది, పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా. మోటుమాయా, నిజంగా మీ ఊరైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండుంటే గనక లాస్ శాంటోస్ లేచి ఫుర్ఫురి నగర్ వచ్చేసేవాడిని. నేను చెప్పలేదా ఏట? పొరిఫొరి నగర్ వస్తే ఒకసారి ఎవ్వడికి ఇక్కడ నుండి ఇడిచి వెళ్ళిపోవాలని ఉండదు. అదే పొరిఫొరి నగర్ అంటే ఏట అనుకుంటున్నారో? చూసారా ప్రతి ఒక్కటి ఎంత బాగా పెంచుతున్నామో? ఇక్కడ పచ్చదనంతో నిండిపోతుంది. అదే కాదు, ఆక్సిజన్ కూడా చాలా ప్యూరిటీగా ఉంటుందిరా. మేము ఎప్పుడైనా సరే చాలా బాగా చేస్తాం, అంతానే క్లీనింగ్లు కూడా చాలా బాగా చేసుకుంటాం. సరే సరే, ఇదిగోండి ఇవన్నీ చూస్తున్నారా? ఇదంతానే ఒకటేమో హాస్పిటల్, ఇంకొకటేమో గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి గారిదా, ఇంకొకటి వచ్చేసి కిరాణా కొట్లో. ఇది చూడండి, ఇవన్నీ స్వీట్ షాపులు రా. అదే కాదు, ఇక్కడ చూసారా మీరు ఇందాక వచ్చినప్పుడు, ఇది పెట్రోల్ బంక్. దేనికోసం మీకు చెప్పడం మర్చిపోయాను, రీసెంట్ గానే కట్టారు. కాకపోతే మేము అందరం గొడవాడేసి పెట్రోల్ వెహికల్లో తిరగకూడదని చెప్పాము, అప్పుడు ఆపేశారు. ఓకే మోటు, ఇప్పటికే నువ్వు చాలా అంటే చాలా చూపించావు. మనం ఎంతకన్నా లేట్ చేసామంటే ఇండియన్ డ్రైవింగ్ తీడి వెళ్ళినప్పటికీ చీకటి పడిపోతుంది. ఎలాగన్నా మనం సాయంకాలంలోగా వెళ్ళాలి. ఈ రోజు బస్సు నడుస్తుంది ఫస్ట్ రోజు కదా, కాబట్టి ఫాస్ట్ గా వెళ్తే ఇండియన్ డ్రైవింగ్ తీడి కూడా మొత్తం అంతా మన వాళ్ళకి జాగ్రత్తగా చూపించచ్చు. ఏమంటారు? ఓకే, రండి రండి, వచ్చి ఫాస్ట్ గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బస్సు ఎక్కారంటే మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఇండియన్ డ్రైవింగ్ తీడికి వెళ్ళిపోదాం. పొర్ఫొరి నగర్ జిడి చెల్లిపోతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. పొర్ఫొరి నగర్ మళ్ళీ వస్తాను నేను. నువ్వేం బాధపడకు మోటు మావయ్య, మనం ఏదో ఒక రోజు వచ్చి ఖచ్చితంగా ఒక 4-5 రోజులు ఇక్కడే ఉండి వెళ్దాం, అర్థమవుతుందా? నాకు కూడా ఫుర్ఫురి నగర్ విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఫుర్ఫురి నగర్ నిజంగా చాలా బాగుంది. అదేంటి ఇక్కడ ఇలా వెళ్ళిపోతుంది నీటి మీద నుంచి కూడా? అవే నీళ్ళ, కాకపోతే దీని కింద రోడ్డు కట్టారు, కానీ దానిపైన నీళ్లు వెళ్తూ ఉంటాయి, అర్థమవుతుందా? రా, మా ఫుర్ఫురి నగర్ ని ఇరు చెల్లిపోతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఏం చేయమంటావు చెప్పు మోటు, ఇక్కడ నుండి వెళ్తేనే కదా మనం ఇండియన్ డ్రైవింగ్ తీడికి కూడా వెళ్ళేది. మన వాళ్ళందరికీ ఫుర్ఫురి నగర్ ఒకటి చూపిస్తే సరిపోదు, ఇండియన్ డ్రైవింగ్ తీడి కూడా చూపించాలి. ఓకేనా? ఓకే, ఇక బాయ్ ఫుర్ఫురి నగర్, మేమైతే కనుక ఇక్కడ నుండి వెళ్ళిపోబోతున్నాం. ఓకే, ఫైనల్ గా ఫుర్ఫురి నగర్ విడిచి మనమైతే వెళ్ళిపోబోతున్నాం. ఇండియన్ డ్రైవింగ్ తీడికి స్వాగతం సుస్వాగతం. చూసారా ప్రతి ఒక్కరు? మనమైతే మాత్రం సాయంకాలం వరకు ముందే ఇండియన్ డ్రైవింగ్ తీడికి కూడా వచ్చేసాం. చూశారు కదా, ప్రతిరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కి ఇండియన్ డ్రైవింగ్ తీడికి వస్తుంది. కానీ మధ్యలో ఆగి ఊరంతా చూపించడం అయితే ఉండదు. ఎవరన్నా వెళ్లే పాసింజర్స్ ఉంటే వాళ్ళని అక్కడ దింపేసి మళ్ళీ ఇండియన్ డ్రైవింగ్ తీడికి వచ్చేస్తుంది. ఈ రోజు కంటే కొద్దిగా బేగానే వచ్చేస్తుంది. ఏ రోజు అంటే ఫస్ట్ ఇనాగ్రల్ రన్ కాబట్టి కొద్దిగా లేట్ గా ప్రతి ఒక్క ఊరు చూసుకుంటూ ఆపుకుంటూ తీసుకొచ్చాను. అందుకోసమే ఇంత లేట్ అయింది. రేపు మళ్ళీ ఇంత లేట్ అవ్వదు, అర్థమవుతుందా? ఓకే, ఫైనల్ గా నా బస్సు అయితే మాత్రం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసింది లాస్ సెంటర్స్ నుంచి. కానీ ఒకటి చెప్పనా, నాకైతే మాత్రం ఇండియన్ డ్రైవింగ్ 3D కంటే ఫుర్ఫురి నగర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫుర్ఫురి నగర్ చాలా గ్రీనరీగా ఉండి నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలందరికీ కూడా ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్ గా ఉన్నాయే బాగా నచ్చుతాయి. అవునవును నిజమే, నాకు కూడా ఫుర్ఫురి నగర్ నచ్చింది. అలాగనేసి ఇండియన్ డ్రైవింగ్ 3D బాగాలేదని అయితే మొత్తం చెప్పను, ఇది కూడా చాలా బాగుంది తెలుసా. నాకు కూడా ఇండియన్ డ్రైవింగ్ 3D బాగా నచ్చింది, కానీ దీని మీద కొద్దిగా నాకు ఫుర్ఫురి నగరే ఎక్కువ నచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు నచ్చుతుందిరా, అంతే, మనం ఏం చేయలేం. మోటుగాడికి అయితే మాత్రం ఫుర్ఫురి నగరం నచ్చింది అంటాడు ఎప్పుడు చెప్పినా సరే. సరే, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది చూసారా రైల్వే స్టేషన్, ఎంత బాగుందో చూసారా. మనమైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చేసావు. ఇండియన్ డ్రైవింగ్ 3D కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అంతా ఇండియాలో సంబంధించినట్టే ఉంటాయి, అండ్ అలాగే ఇండియాలో ఉన్నట్టే ఉంటాయి ఇల్లులు.
చూడండి. అండ్ అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కూడా చూసారా కలర్ఫుల్ గా ఇల్లులు అయితే మాత్రం ఎంత బాగున్నాయో. నాకు ఒక విధంగా చెప్పాలంటే ఫుర్ఫురి నగర్ కంటే ఇండియన్ డ్రైవింగ్ 3D బాగా నచ్చింది. ఇదైతే మాత్రం నాకు చాలా బాగుంది. ఇల్లులు కూడా చాలా అంటే చాలా బాగా కట్టారు తెలుసా. ఓకే, మనమైతే మాత్రం బాగానే వెళ్ళిపోతున్నాం. ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే చక్కగా మనం ఎక్కడ ఏ ఆటంకు లేకుండా అయితే కనుక వచ్చేసాం. ప్రతిరోజు బస్సులు ఇదే రూట్ లోంచి వెళ్తాయి. మీ ఎవరన్నా సరే ఎక్కాలి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రావాలనుకుంటే కనుక రోజు మార్నింగే లాస్ ఏంజల్స్ దగ్గర మీరు గనక వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఈ బస్సు ఎక్కితే గనక మీరు వచ్చేయచ్చు. అర్థమవుతుందా? అండ్ అలాగే మీకు చెప్పడం మర్చిపోయింది కదా, ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే లాస్ శాంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రావడానికి అయితే కనుక బస్సు ఉంది. ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి లాస్ శాంటోస్ కి బస్సు ఏంటంటే మన దగ్గర ఇంకొక పెట్రోల్ వెహికల్ ఉంది కదా, అదైతే కనుక డైరెక్ట్ లాస్ శాంటోస్ కి అయితే వస్తుంది. ఫుర్ఫురి నగర్లో అయితే కనుక ఆగదు ఇంకా. అండ్ అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, ఈ బస్సు రెగ్యులర్ గా తిరగదు, 2 days కి ఒకసారి తిరుగుతుందన్నమాట. ఒకవేళ ఎవరైనా ఫుర్ఫురి నగర్ వెళ్ళాలి అనుకుంటే గనక ఫుర్ఫురి నగర్ కి ఇక్కడ నుంచి ఒక 2 days తర్వాత అయితే గనక బస్సులు ఉంటాయి. ఓకేనా? ఫైనల్ గా మనమైతే గనక మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మన తమ్ముడి ఇంటి దగ్గరికి అయితే గనక వచ్చేసాం. ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర పెట్టాకంటే మన ఇంటి దగ్గర పెట్టుకుంటే బెస్ట్ కదా అని ఈడైతే గనక ఇక్కడే పెట్టాడు. ఓకే, ఫైనల్ గా మనమైతే వచ్చేసాం. చూసారా అన్న, మొత్తం అందరూ ఎంత బాగా ఎక్సైట్ అవుతున్నారో, ప్రతి ఒక్కరు ఎలా చేరింగ్ చేస్తున్నారో చూడు. ఇప్పుడు దాకా ఎవ్వరు లాస్ సెంటర్స్ కి బస్సులే తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం కదా, అందుకోసమే ప్రతి ఒక్కరు బాగా ఎక్సైట్ అయ్యి చేరింగ్ అయితే కనుక చేస్తున్నారు. ఓ, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. చూసారా, ప్రతి ఒక్కరి కంటిలోని ఆనందం అయితే మాత్రం మీకు బస్సులు చూపించడం మర్చిపోయాను కదా. ఇదిగోండి, మనం తీసుకున్న 3 బస్సులు ఇవే. అండ్ అలాగే లగ్జరీ ప్రీమియం బస్సు ఉంది కదా, అది వారంలో 2 రోజులు మాత్రమే తిరుగుతుంది. ఒకవేళ దానిలో జర్నీ చేయాలనుకుంటే కనుక వారంలో 2 రోజుల్లో ఏదో ఒక రోజు చూసుకొని మీరైతే జర్నీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దాకా మీకు ఎప్పుడు బస్సులు అనేవి రాలేదు కదా. ఫస్ట్ టైం ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి లాస్ సెంటర్స్ కి, లాస్ సెంటర్స్ నుంచి ఫుర్ఫురి నగర్ కి అయితే కనుక బస్సు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఇప్పటి వరకు ఇండియన్ డ్రైవింగ్ 3D నుండి లాస్ సెంటర్స్ కి బస్సులే లేవు. అండ్ అలాగే లాస్ సెంటర్స్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3D కూడా బస్సులు లేవు. ఫస్ట్ టైం మీ తమ్ముడు నువ్వు కలిపి ఇక్కడికి బస్సులు తీసుకొచ్చారు. చాలా అంటే చాలా సంతోషం. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు చాలా పెద్ద సాయం చేశారు. తమ్ముడు, మనం చేసిన పని వల్ల చూసావా ఎంత మంది సంతోషంగా ఫీల్ అవుతున్నారో. నువ్వైతే మాత్రం ఒక స్టెప్ ముందుకొచ్చి చాలా అంటే చాలా మంచి డిసిషన్ అయితే గనక తీసుకున్నావు. ఇక నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి ప్రతిరోజు లాస్ సెంటర్స్ కి అయితే గనక బస్సులు అయితే ఉంటాయి. ఎవరైతే జర్నీ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు మార్నింగే వచ్చేసి ఇక్కడైతే నిలబడండి. బస్సులు అయితే గనక మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ వీడియో అయితే మాత్రం నచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫస్ట్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సరికొత్త వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. ఏంటి వెళ్ళరా? బాయ్.